కావాలంటే బాబు రావాలి. ఇది ఒకప్పుడు టీడీపీ స్లోగన్. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఎప్పుడూ వీటి గురించి ఆలోచించే బాబుకు విజనరీ లీడర్ అన్న పేరుంది. ఏపీకి మళ్లీ చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి నిరుద్యోగంలో ఆశలు చిగురుస్తున్నాయి. అందుకు తగ్గట్టే పెట్టుబడిదారులను ఏపీకి క్యూ కట్టేలా చేస్తున్నారు బాబు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఏపీకి 2 డేటా సెంటర్లు రాబోతున్నాయన్న వార్త నిరుద్యోగుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ఒకవైపు గూగుల్ డేటా సెంటర్, మరోవైపు టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుందన్న వార్తతో ఎగిరి గంతేస్తున్నారు నిరుద్యోగులు. అసలు ఎందుకు బాబుపై ఇన్వెస్టర్లకు అంత నమ్మకం? విశాఖను ఐటీ సిటీగా ప్రపంచ పటంలో పెట్టబోతున్నారా? చంద్రబాబు పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించి హైదరాబాదును ఐటీ హబ్గా చేసిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబుదే. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం, చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. సముద్ర తీర నగరం విశాఖను ఐటీ సిటీగా తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు. విశాఖ ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న మెగా సిటీ. ఒక్క మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్తోనూ, చెన్నై, ముంబైలతోనూ ధీటుగా ఎదిగే సత్తా ఉన్న పవర్ఫుల్ సిటీ. ఆనాడు ఆంగ్లేయులు సైతం గుర్తించి అభివృద్ధి చేసిన మహానగరం విశాఖ. అలాంటిది విశాఖ గడిచిన 3 దశాబ్దాలలో శరవేగంగా ఎదుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా విభజన తర్వాత ఏపీకి అతిపెద్ద దిక్కుగా, ఆర్థిక ఆశాకిరణంగా మారింది. అటువంటి విశాఖను దేశంలోనే నెంబర్ 1 ఐటీ సిటీగా నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కొలువుదీరనుండగా త్వరలోనే టీసీఎస్ కూడా విశాఖలో డేటా సెంటర్ నెలకొల్పబోతోందట. రాజకీయాలలో ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా ప్రసిద్ధి చెందుతారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ఐటీ రంగం అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన పాలన గుర్తుకు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాలు, అప్పులు, అరాచకాలు, రాజకీయ కక్ష సాధింపులే గుర్తుకు వస్తాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని బాబు చేతిలో పెట్టారు ప్రజలు. పాలనలో భాగంగా భ్రష్టు పట్టిన వ్యవస్థల ప్రక్షాళన ఇప్పటికే కొంత పూర్తి చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవడంలో, సరికొత్త ఆలోచనలు చేయడంలో కూడా చంద్రబాబు ముందుంటారని అందరికీ తెలుసు. హైదరాబాదును ఐటీ కేంద్రంగా చేసిన బాబు విశాఖను అంతకు మించి అనేలా డెవలప్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. డేటా సెంటర్లు వస్తే లక్షలాది ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాకుండా పరోక్షంగా కూడా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. విశాఖ మీద బాబు చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలో విశాఖ ప్రగతి గురించి, తనదైన విజన్ గురించి బాబు చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖ 2028 నాటికి వేలాది మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే అతి ముఖ్య కేంద్రంగా మారుతుందని బాబు చెప్పుకొచ్చారు. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే విశాఖ అద్భుతమైన మహానగరంగా అవతరిస్తుందని బాబు గట్టిగా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాక నిజంగా ఒక అద్భుతమని కూడా ఆయన చెబుతున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సోలోగా పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులతో ఒక సంస్థ దేశంలోకి రావడం, ఆ ఛాన్స్ ఏపీకి, అందునా విశాఖకు దక్కడమంటే విశాఖ ఈజ్ గ్రేట్ అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు అమరావతితో పాటు విశాఖను కూడా అత్యద్భుతంగా రేపటి తరానికి అందించే విషయంలో పూర్తి ఫోకస్ పెట్టారన్నది వాస్తవమని చెబుతున్నారు. ఈ దెబ్బతో ఉత్తరాంధ్ర దశ తిరగడమే కాదు, దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కూటమి సర్కార్ పాలసీలు ఉన్నాయని అంటున్నారు.
అనుకున్నవి పూర్తయితే ఆసియాలోని అతిపెద్ద డేటా హబ్గా విశాఖపట్నం నిలవనుంది. ఇప్పటికే గూగుల్ అనుబంధ సంస్థ ట్రైడన్ ఇన్ఫో 87,520 కోట్లతో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయగా, తాజాగా దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ కూడా విశాఖలో మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదించిన టీసీఎస్ ప్రతినిధులు త్వరలో ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీసీఎస్ విశాఖలో నెలకొల్పనున్న డేటా సెంటర్ కోసం సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం. రాబోయే 2 ఏళ్లలో విశాఖలో సుమారు 2.60 లక్షల విలువైన డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక డేటా సెంటర్ల వల్ల విశాఖ అమెరికాతో అనుసంధానం కాబోతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా విశాఖ దశ తిరుగుతుండడం మాత్రం ఖాయమని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని కూటమి వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.